ఈ విశ్వంలో ఏదైనా ప్రమాదకరమైన మిస్టరీ ఉంది అంటే అది ప్రధానంగా బ్లాక్ హోల్స్ అని చెప్పవచ్చు. దీనిని తెలుగులో కృష్ణబిలం అని అంటారు. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఈ బిలంలోకి ఏదైనా వెళ్తే అది బయటికి రావడం దాదాపు అసాధ్యం. ఈ బిలం పెద్ద పెద్ద గ్రహాలను కూడా తన లోపలికి అమాంతం లాగేసుకోగలదు. అంతేకాకుండా ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణించే కాంతిని కూడా ఈ బిలం దాని లోపలికి లాగేసుకుంటుంది. అంటే దానికి ఎంత శక్తి ఉందో మనం అర్థం చేసుకోగలం. అసలు ఈ బ్లాక్ హోల్స్ ఎలా తయారవుతాయి, మరి ఎలా అంతమవుతాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. బ్లాక్ హోల్స్ అనేవి నక్షత్రాల నుండి ఆవిర్భవిస్తాయి. నిజానికి నక్షత్రాలు అత్యంత ప్రకాశవంతంగా వెలగడానికి దానికి హైడ్రోజన్ కావాలి. హైడ్రోజన్ అణువులు అన్ని హీలియంగా మారుతుంటాయి. దానిని న్యూక్లియర్ ఫ్యూషన్ అని అంటారు. అలా హైడ్రోజన్ అణువులు హీలియంగా మారడం వల్ల అందులో ఎంతో శక్తి విడుదలవుతుంది. అందులో పేలుళ్లు సంభవిస్తుంటాయి. అలా పేలి హీలియంగా మారి అందులో ఉన్న హైడ్రోజన్ అంతా అయిపోతుంది. ఆ హీలియం కూడా అంత దగ్గరికి అయిపోయి కార్బన్లా మారిపోతుంటుంది. అలా కార్బన్ నుండి ఐరన్గా మారుతూ దాని తర్వాత అక్కడ పేలడానికి ఏమీ ఉండదు. అప్పుడు ఆ నక్షత్రం కోర్ నుండి ఉపరితలంపై అంతా లోపలికి నొక్కబడినట్టుగా అవుతుంది. అలా జరిగే సమయంలో దాని సైజు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు దానిలో ఉన్న సాంద్రత అనగా డెన్సిటీ సింగులారిటీ మారుతుంది. సింగులారిటీగా మారినప్పుడు మాత్రమే అక్కడ బ్లాక్ హోల్స్ తయారవుతాయి. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే కదా, అలా అయితే సూర్యుడు కూడా తరువాత బ్లాక్ హోల్గా మారుతాడా అనే డౌట్ చాలా మందికి రావచ్చు. కానీ అన్ని నక్షత్రాలు ఇలా జరిగిన తర్వాత బ్లాక్ హోల్స్గా మారవు. సూర్యుడి కంటే 20 రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రాలు మాత్రమే ఇలా బ్లాక్ హోల్గా మారే అవకాశం ఉంది. బ్లాక్ హోల్స్లో కొన్ని రకాలు ఉంటాయి. చిన్న బ్లాక్ హోల్స్ని స్టెల్లా బ్లాసికోలే అని అంటారు. ఇవి చిన్నగా ఉన్నప్పటికీ చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఉంటున్న మిల్కీవే గ్యాలక్సీలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉంది. అది మన మిల్కీవే అలా సుడిగుండంలో తిరగడానికి కూడా ఈ బ్లాక్ హోలే కారణమని చెప్పవచ్చు. మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళడం లేదు అని డౌట్ రావచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే బ్లాక్ హోల్లోకి కూడా ఒక పరిమితి ఉంటుంది. అది కేవలం ఆ పరిమితి లోపలికి వచ్చిన దానిని మాత్రమే లాగేసుకుంటుంది. దానినే ఈవెంట్ హారిజన్ అని అంటారు. ఈ ఈవెంట్ హారిజన్ లోపలికి వెళ్ళనంత వరకు మనం సేఫ్గానే ఉండవచ్చు. ఈ బ్లాక్ హోల్ మన భూమికి 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే లైట్ ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. అలా ఒక లైట్ ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో ఆ దూరాన్ని ఒక లైట్ ఇయర్ అని అంటారు. అలాంటి లైట్ ఇయర్స్, అలాంటి 26,000 లైట్ ఇయర్స్ దూరంలో మనకు ఈ బ్లాక్ హోల్ అనేది ఉంది. సో మనం దానికి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు. దాని పేరు సెగటేరియస్ ఆ స్టార్. ఇది మన భూమికి చాలా లైట్ ఇయర్స్ దూరంలో ఉంది కాబట్టి మనం దానికి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు.